హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మరమరాలతో మిక్చర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఏం లేదు ఫ్రెండ్స్. ఓ చిన్న నిమ్మకాయ అంత టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, బండి మీద వేసే 4 పచ్చిమిరపకాయ బజ్జీలు అనమాట. ఇవి తీసుకొచ్చి ఇగోండి, పల్లీలు మనం ఇంట్లోకి తీసుకొచ్చుకొని వేపుకుంటామేనండి. ఇక్కడ నేను చూడండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా వేసేసాను కదా. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసుకుంటామేనండి. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకోండి, నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఈవినింగ్ స్నాక్స్గా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి, దీంట్లో ఆచి చికెన్ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఆచి చికెన్ మసాలా వేసిన తర్వాత ఆ నిమ్మకాయలు కోసేసుకొని పిండుకోవాలండి దీంట్లో. చూడండి, దీంట్లో బఠానీ చాట్ కానీ ఇంకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను వేయలేదు, దీంట్లో మామూలుగా వేసేసాను అనమాట. బఠానీ చాట్ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ బజ్జీలు అయితే నేను మామూలుగా బయట కొనుక్కొచ్చినవే. ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. మామూలుగా ఇప్పుడు శనగపిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం జోరుగా బజ్జీ పిండిలాగా కలుపుకొని పకోడీలాగా వేసేసి కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇంకా బయట తీసుకొచ్చేసాడు మా బాబు. చూడండి, ఇక్కడ నిమ్మకాయలు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. చక్కగా పుల్లపుల్లగా బాగుంటుంది. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. చూసి వేసుకోండి. ఇక్కడైతే నాకు ఈ 2 నిమ్మకాయలు అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్. మనం ఏది చేసినా పిల్లలు ఇష్టంగా తింటే మనం పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం అన్నమాట. రసం కాయలండి ఇవి. అసలుకి 2 కాయలు పిండితే చాలన్నమాట. చాలా రసం వచ్చింది. చూడండి, మీకు నేను కలిపి చూపిస్తాను. ఇగోండి బజ్జీలు, ఇవే నేను తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేపాను ఫ్రెండ్స్ నేను. అందుకే అలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఇలా చక్కగా సన్నగా కోసుకోవాలి బజ్జీ. అప్పుడే దాంట్లో కలిసిపోయి చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా? నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బజ్జీలు మనం బయట తెచ్చుకున్నా సరే ఒకసారి వేపుకొని చక్కగా చూడండి, ఇక్కడైతే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి. బఠానీ చాట్ లేకపోయినా సరే ఇలా బజ్జీ వల్ల ఇంకా టేస్ట్ పెరిగిద్ది ఫ్రెండ్స్. ఇది నేను షార్ట్ వీడియో తీద్దామని ఇట్లా తీసాను అనమాట. అందుకే కొంచెం గబగబా పెట్టేసేసాను వీడియో. ఇక్కడ నేను చేసే మిక్చర్కి 4 బజ్జీలు అయితే సరిపోయినాయండి. ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు వేసేసాము. పూర్తిగా కలుపుకొని మీకు మళ్ళీ నేను వీడియో పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే నేను మా పిల్లలకి పెట్టి ఎలా ఉందో అడుగుతాను.
చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మిక్చర్ మాత్రం. ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను అనుకోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోమాకండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. టోటల్గా అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చి చూద్దాం. ఏంట్రా ఏం మాట్లాడో, ఏంటిది? అవునా, సిగ్గుపడిపోతున్నాడండి. ఈడు మా చిన్న అబ్బాయి, మా చెల్లోళ్ళ అబ్బాయి ఈడు. ఇంకండి మా బన్ను బాగుందా? తినండి రా. అక్కేది ఏంట్రా పిలిచావేంటి? బాగుందా? తిను. పప్పులేనా? తిను. సూపర్. ఎందుకురా నవ్వుతున్నా? లైక్ చేయమని చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నువ్వు లెక్కమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుందా? ఎలా ఉంది? అరే సూపరా. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి రా. ఏం గోరిందా పెట్టుకున్నా? ఏది చూపి. సూపర్గా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. పిల్లలు మీరు కూడా బాయ్.